నమస్తే. పెరుగు త్వరగా తోడుకోవాలంటే ఇలా ప్రెషర్ కుక్కర్లో పెరుగును తోడుపెట్టుకున్నాం అనుకోండి, పల్లిచొట్టి పాలతోటైనా ఇలా గడ్డ పెరుగును ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికోసం మనము ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం లేదండి. ఒక్క 15 మినిట్స్ మనము ప్రెషర్ కుక్కర్లో పెరుగును తోడుపెట్టుకున్నామంటే గడ్డ లాంటి పెరుగు అనేది రెడీ అవుతుంది. మొదటి యూస్ఫుల్ టిప్, ప్రెషర్ కుక్కర్లో పప్పును ఇలా ఉడికించుకునే ముందు నానబెట్టుకోవాల్సిన అవసరం లేకుండానే ఇలా ప్రెషర్ కుక్కర్లో 2-3 సార్లు పప్పును కడిగి వేసుకోవాలి. నేను ఇక్కడ గోంగూర పప్పును చేస్తున్నాను కాబట్టి దీంట్లోనే ఇలా గోంగూరను, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్ని వేసినాక ఇలా కొన్ని వాటర్ని కూడా వేసుకోవాలి. దీంట్లోకి పసుపును 1 టీ స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసుకోండి. ఇప్పుడు మనము ఆయిల్ని ఇలా కొద్దిగా వేయటం వలన పప్పు నానబెట్టుకోకుండానే ఇలా ప్రెషర్ కుక్కర్లో పప్పు అనేది చాలా మెత్తగా ఉడికిపోతుంది. ప్రెషర్ కుక్కర్లో మనము ఏది ఉడికించుకున్నా కానీ విజిల్ వచ్చేటప్పుడు ప్రెషర్ కుక్కర్ యొక్క మూత పైన అంతా కూడా పడుతుంది కదండి. అలా పడకుండా ఉండాలంటే ఇలా మనము గ్యాస్ కట్ని తీసేసి గ్యాస్ కట్ వేసిన లోపల అలాగే ప్రెషర్ కుక్కర్ యొక్క మూతకు ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఆయిల్ని కొద్దిగా అప్లై చేయండి. అలాగే గ్యాస్ కట్ చుట్టూ కూడా ఆయిల్ని అప్లై చేసిన తర్వాత ప్రెషర్ కుక్కర్లో మనము ఉడికించుకున్న దానికి పై వైపున ఎక్కడి వరకైతే ఇలా ఖాళీగా ఉందో అక్కడ కొద్దిగా ఆయిల్ని అప్లై చేయటం వలన మనము ఉడికించుకునేవి అనేవి ప్రెషర్ కుక్కర్ యొక్క మూత పై భాగానికి రాకుండా ఉంటాయి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ని ఇలా స్టవ్ పైన పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టినా సరేనండి. చూసారు కదండి, విజిల్స్ వచ్చినా కూడా ఒక్క చుక్క కూడా ఇలా మూత పైభాగానికి రాకుండా ఉంటుంది. విజిల్ అంతా వెళ్ళిపోయిన తర్వాత పప్పు ఎలా ఉడికిందో చూడండి. మనము పప్పును ఇలా 1/2 అవర్ కానీ 10 మినిట్స్ పాటు నానబెట్టుకోకుండానే డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్లో అప్పుడే ఉడికించుకున్నామనుకోండి, పప్పు అనేది ఇలా మెత్తగా ఉడికిపోతుంది. పప్పు గుత్తితో కూడా రుబ్బాల్సిన పని ఉండదండి. పై భాగానికి కూడా ఆయిల్ని అప్లై చేయటం వలన పైకి రాకుండా ఇలా పప్పు అనేది త్వరగా ఉడికిపోతుంది. సరుకులు తెచ్చుకున్నాక మిగిలినవి ఇలా కవర్లోనే ఉన్నాయనుకోండి, అవి మెత్తబడటం కానీ పురుగు పట్టడం లాంటివి జరుగుతాయి. ముందుగా ఈ కవర్ని ఇలా లెవెల్గా కట్ చేసి కవర్లో వెనుక భాగాన ఇలా రెండింటిని మనము ఒకే దగ్గరికి మలుచుకోవాలి. కవర్ని ఇలా ముందు భాగానికి మార్చుకొని మనము రౌండ్గా చిన్నగా మలుచుకోవాలి. కవర్లో సరుకులు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు మలుచుకొని వెనుక భాగాన మలిచినవి ఉన్నాయి కదండి, వాటిని బయటకి ఇలా అనేసామనుకోండి, అక్కడ ముడిపడిన విధంగా ఉంటుంది కాబట్టి దాంట్లోకి గాలి పోకుండా దానిలో ఉన్న సరుకులు కింద పడిపోకుండా ఇలా ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి. వంట చేస్తున్న సమయంలో ఇలా బొబ్బలు కానీ కాలిన గాయాలంటారు కదండి, అలా వచ్చినప్పుడు ఇలా ఐస్ క్యూబ్ని తీసుకొని ఆ ప్లేస్లో ఇలా కొద్దిసేపు మనము అప్లై చేసామనుకోండి, అక్కడ మచ్చ కానీ లేదా బొబ్బె అనేది రాకుండా ఉంటుంది. లేదా కొద్దిగా మన ఇంట్లో ఉండే నెయ్యిని అప్లై చేసినా కూడా అక్కడ చల్లగా అనిపించడం కానీ బొబ్బ రాకుండా మనకి ఉపశమనం అనేది లభిస్తుంది. ఫోన్ ఛార్జింగ్ వైర్లు ఉంటాయి కదండి, ఇలా మనము ప్రతిరోజు ఛార్జింగ్ వైర్ పెట్టడం వలన అక్కడ బెండ్ అయి వైర్ అనేది కట్ అయిపోతుంది. దానికి మనము ప్లాస్టర్ని కానీ ఇలా వైర్ని కానీ చుట్టడం లాంటివి జరుగుతాయి కదా. ఈ ఛార్జింగ్ వైర్ అనేది పాడవకుండా ఉండాలంటే పెన్ రిఫిల్లో కొన్నిటికి ఇలాంటి స్ప్రింగ్ వస్తుంది కదండి, ఆ స్ప్రింగ్ని తీసుకొని నైఫ్తో కానీ సీజర్తో కానీ పైన ఉన్న స్ప్రింగ్ని కొద్దిగా లూజ్గా చేయడం, అలాగే కింది భాగాన ఉన్న స్ప్రింగ్ని కూడా కొద్దిగా లూజ్ చేసి అప్పుడు మనము ఎక్కడైతే వైర్ బెండ్ అవుతుందో ఆ ప్లేస్లో ఈ స్ప్రింగ్ను చుట్టేసేయాలి. చూడండి, ఇక్కడ స్ప్రింగ్ వేయటం వలన వైర్ అనేది ఇక్కడ బెండ్ కాకుండా ఉంటుంది. ఈ ఛార్జర్తో మీకు ఫోన్ పెట్టి చూపిస్తాను చూడండి. మనము ఫోన్ని ఎలా పెట్టినా కూడా వైర్ అనేది బెండ్ కాకుండా చాలా రోజుల పాటు ఇలా ఒరిజినల్ ఛార్జర్ని మనము యూజ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఇలా చాలా రకాల షాపింగ్ మాల్ బ్యాగ్స్ కానీ కవర్స్ ఉంటాయి కదండి, అలాగే పెట్టేసామనుకోండి స్పేస్ ఎక్కువగా తీసుకోవటమే కాకుండా చూడడానికి కూడా అంత అందంగా కనిపించదు. ఈ కవర్ను ఇలా పొడవులో 2గా మలుచుకోవాలండి. ఇలా సమానంగా మలుచుకున్నాక కింది వైపు నుంచి ఇలా సమోసా షేప్ ఆకారంలో చివరి వరకు మలుచుకొని రావాలి. ఆ తర్వాత ఇలా హ్యాండిల్స్ని మాత్రం మనము ఈ సమోసా షేప్ ఆకారంలో మలుచుకున్నాం కదండి, దాంట్లో వీటిని పెట్టేసేయాలి. ఇలా చేయడం వలన కవర్స్ కానీ షాపింగ్ మాల్స్ బ్యాగ్స్ అనేవి
మనము ఎక్కడ పెట్టినా కూడా చాలా నీట్గా అందంగా కనిపించడమే కాకుండా స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది. మన ఇంట్లో తుప్పు పట్టిన సీజర్స్ కానీ నైఫ్స్ ఉంటాయి కదండి, వాటికి ఉండే సిలుము అనేది త్వరగా పోవాలంటే ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా అండి, దాంతో బాగా అప్లై చేసామనుకోండి తుప్పు పోవటమే కాకుండా ఈ నైఫ్ కానీ సీజర్ అనేది షార్ప్నెస్లోకి వచ్చేసాయి. ఇక్కడ మీకు చాలా ఉన్న పేపర్స్ని కూడా కట్ చేసి చూపించాను. ఒక బౌల్లోకి కొన్ని హాట్ వాటర్ని తీసుకొని కొద్దిగా సాల్ట్ను వేసినాక టూత్ బ్రష్లు ఉంటాయి కదండి, ఆ టూత్ బ్రష్లు అన్నిటినీ కూడా ఈ హాట్ వాటర్లో వేసి ఒక 5 to 10 minutes పాటు అలాగే ఉంచేసేయండి. ఇలా చేయటం వలన టూత్ బ్రష్లు అనేవి మళ్ళీ సాఫ్ట్నెస్లోకి వస్తాయి. ఒక చిన్న గాజు బౌల్ని కానీ లేదా ఏదైనా ఒక చిన్న పాత్రను తీసుకున్నాక వంట సోడా ఉంటుంది కదండి, 2 teaspoons వరకు వేసి దీనిని మనము ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, పులిసిన వాసన కానీ ఏదైనా ఫ్రిడ్జ్లో నుంచి బ్యాడ్ స్మెల్ వచ్చిందనుకోండి అది రాకుండా ఉంటుంది. ప్రెషర్ కుక్కర్లో పెరుగు తోడు ఎలా పెట్టుకోవాలి అంటే ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఇలా పాలను 1 పొంగు కానీ 2 పొంగులు వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి. ఇవి ప్రొద్దటి పాలండి, మిగిలిన పాలతో నేను ఇక్కడ పెరుగు తోడు పెట్టేస్తున్నాను. పల్చటి పాలతో కూడా గట్టి పెరుగు తయారు కావాలి అంటే ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి. ఇలా మిగిలిన పాలలో కూడా నేను 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా 1 పొంగు వచ్చిన తర్వాత మనము పాలను స్పూన్తో బాగా కలుపుకోవాలండి. ఇలా కలపటం వలన మనకి గట్టి పెరుగు అనేది వస్తుంది. ఇక్కడ నేను ఒక 60 minutes పాటు స్పూన్తో బాగా కలిపేశాను. ఆ తర్వాత స్టవ్ని కూడా ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మట్టి పాత్రను తీసుకున్నానండి, వాడినదే. కావాలంటే మీరు స్టీల్ పాత్రను కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు పెరుగుని తీసుకొని 2 teaspoons వరకు వేయాలి. మనమైతే మామూలుగా తోడు పెట్టుకుంటే 1/2 teaspoon కానీ 1 teaspoon వేసుకుంటాం కదండి. పెరుగు చాలా త్వరగా తోడుకోవాలంటే ఇలా నిండగా 2 teaspoons వరకు పెరుగుని వేసి ఏ బౌల్ అయితే తీసుకుంటున్నామో ఆ బౌల్ అంతా కూడా ఇలా చుట్టూ అప్లై చేయండి. పెరుగు తోడు పెట్టినప్పుడు పాలనేవి ఇలా గోరువెచ్చగా మాత్రమే ఉండాలండి, వేడిగా ఉండకూడదు. మామూలుగా మనము రోజు ఎలా పెడతామో అలాగే ఉంటే సరిపోతుంది. ఇలా తోడు పెట్టిన దాంట్లోకి ఈ పాలన్నిటిని కూడా వేసేయాలి. ఇక్కడ మూతను కూడా ఇలా మట్టిదే పెట్టేశానండి. ఒకవేళ మీ దగ్గర మట్టి పాత్రది లేకపోతే మీరు స్టీల్దైనా వాడొచ్చను కదా, స్టీల్ క్యాప్ని కానీ లేదా ఫాయిల్ పేపర్ని కానీ పెట్టేసుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్లో ఇలా కొన్ని వాటర్ని మాత్రమే వేసుకోండి. 1 టీ గ్లాస్ వరకు వాటర్ని వేసినాక పెరుగు తోడు పెట్టిన పాత్రను ఈ ప్రెషర్ కుక్కర్లో పెట్టుకోవాలి. ఈ మట్టి పాత్ర యొక్క క్యాప్ అనేది ఇలా పొడుగా ఉండటం వలన ప్రెషర్ కుక్కర్ యొక్క క్యాప్ అనేది సరిగా పట్టదు కదండి, దీన్ని ఇలా రివర్స్లో పెట్టేశాను. ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్ యొక్క మూతను పెట్టేసుకొని ప్రెషర్ కుక్కర్ యొక్క విజిల్ మాత్రం పెట్టకూడదండి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ పైన ఒక 20 నుంచి 25 minutes పాటు హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో మాత్రమే వేడి చేయాలి. ఇలా 25 minutes తర్వాత వేడి పూర్తిగా పోయిన తర్వాతనే మనము ఈ ప్రెషర్ కుక్కర్ యొక్క మూతను తీసేయండి. ప్రెషర్ కుక్కర్లో నుంచి ఈ పాత్రను మనము బయటకి తీసిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత క్యాప్ను తీసి చూడండి. ఇలా 25 minutes తర్వాత మనకి పెరుగు అనేది ఇలా గడ్డలాగా గట్టిగా తయారవుతుందండి. మీకు ఇంకా గడ్డలాగా తయారు కావాలంటే డీప్ ఫ్రిడ్జ్లో కానీ మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి ఇంకా పూర్తిగా తయారవుతుంది. చూసారు కదండి, నేను ఇక్కడ ఒక 25-30 minutesలోనే గడ్డ లాంటి పెరుగు అనేది తయారు చేశాను. ఇంట్లో అర్జెంటుగా మనకి పెరుగు కావాలన్నప్పుడు ఇలా ప్రెషర్ కుక్కర్లో తయారు చేసుకోవచ్చు. మనము ఎప్పుడు పెరుగు తోడు పెట్టినా మామూలుగా పెట్టుకున్నప్పుడు తోడు పెట్టిన తర్వాత 4-5 hours బయట అలాగే ఉంచేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి అది కూడా గడ్డ లాంటి పెరుగు తయారవుతుంది. ఇంకా త్వరగా పెరుగు తోడుకోవాలంటే మీరు హాట్ బాక్స్లో కూడా పెరుగును తోడు పెట్టుకోవచ్చు. చూసారు కదండి, ఇలా గడ్డ లాంటి పెరుగు అప్పటికప్పుడు తయారు చేసుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవ్వండి. పాలు పల్చగా ఉన్నా సరేనండి, మనము వాటర్ ఎన్ని కలిపినా కూడా ఇలా చిక్కగా గడ్డ లాంటి పెరుగు తయారు కావాలంటే ఈ పద్ధతిలో ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ టిప్స్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేశారనుకోండి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్.
మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.